ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. శ్రోతలారా, బాగున్నారా? మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షంగా ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ద్రాక్ష తోట యజమాని యొక్క ఉపమానాన్ని ఈ ఉదయకాలం మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను. దేవుడు మనకి బోధించడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ద్రాక్ష తోట యజమాని ఉపమానం లూకా సువార్త 20వ అధ్యాయము 9 నుంచి 18 వచన భాగాలు మనము చదివితే అద్భుత రీతిగా దేవుడు అక్కడ ఆయన ప్రజలతో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలము యుండెను. పంట కాలమందు అతడు ఆ ద్రాక్ష తోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపు యొద్దకొక దాసుని పంపగా ఆ కాపులు వాణ్ణి కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మరి ఒక దాసుని పంపగా వారు వాణ్ణి కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మూడో వాని పంపగా వారు వానిని గాయపరిచి వెలుపలికి త్రోసివేసిరి. అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు, నేనేమి చేతును? నా ప్రియ కుమారుని పంపుదును. ఒకవేళ వారు అతన్ని సన్మానించెదరు అనుకొనెను. అయినను ఆ కాపులు అతన్ని చూచి, ఇతడు వారసుడు, ఈ స్వాస్థ్యము మనదగునట్లు ఇతన్ని చంపుదము రెండని ఒకరినితో ఒకరు ఆలోచించుకొని అతని ద్రాక్ష తోట వెలుపలికి తీసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికేమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవుదురు గాననిది. ఆయన వారిని చూచి, అలాగైతే ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యెను అని వ్రాయబడిన మాట ఏమిటి? ఈ రాతి మీద పడు ప్రతివాడును తునకాలైపోవును గాని అది ఎవని మీద పడినో వాణ్ణి నలిచి చేయునెను. ప్రియమైన శ్రోతలారా, ఈ ఉదయకాలము దేవుడు ద్రాక్ష తోట యజమాని ఉపమానం ద్వారా మనకి బోధించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ద్రాక్ష తోట అనేది దేవుడు ఏర్పరిచిన ఇశ్రాయేలు జనజాతిని సూచిస్తుంది. యజమాన్ అంటే దేవుడు. ఆయన తన ప్రజల్ని ఏర్పాటు చేసి వారికి ఆత్మీయంగా దీవింపజేస్తూ ఉన్నాడు. పంట కూలీలంటే దేవుని ప్రజల మధ్య ఉన్న నాయకులు. వారు దేవుని ఆశించిన ఆత్మీయ ఫలితాలు ఇవ్వలేదు. యజమాని తన దాసుని పంపాడు, కానీ వారు వారిని కొట్టి పంపించారు. అది దేవుడు పంపిన ప్రవక్తలు, దేవుని సేవకులు. అయితే వారిని తిరస్కరించి ఇశ్రాయేలు ప్రజలు ఆచరణకు సూచనగా ఇది మనకి కనబడుతూ ఉంది. చివరిగా యజమాని తన ప్రియ కుమారుని పంపాడు, అంటే యేసుప్రభు వారిని సూచిస్తుంది. కానీ వారు కుమారుని చంపారు, శిలువ మీద చంపారు. ఈ ఉపమానం ద్వారా దేవుడు యేసు తండ్రి దేవుని క్షమ ప్రేమను చూపిస్తూ ఉన్నాడు మనకి. తానే తిరస్కరించబడ్డాడని, ముందుగా తన కుమారుని, శిష్యుల్ని, ప్రవక్తల్ని దేవుని యొక్క పరిచారకుడి పంపినప్పుడు వారెవ్వరూ కూడా ఇశ్రాయేలు ప్రజలు తునీకరిస్తూనే వచ్చారు. చివరిగా తన కుమారుని పంపాడు. యేసు చివరిగా ఇలా చెప్పాడు, ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను అని దేవుడు చెప్పబడుతూ ఉన్నారు. ఇది యేసు తిరస్కరింపబడిన ఆయనే రక్షకునిగా స్థాపింపబడతాడని తెలియజేస్తుంది ఈ వాక్యము ద్వారా. ఈ వాక్యము, ఈ ఉపమానము మన జీవితాలకి ఎలా అన్వయించుకోవచ్చు అంటే, దేవుడు మన జీవితాల్లో అనేక ఆశీర్వాదాలు కలుగజేశాడు. ఆయన మనలో ఆత్మీయ ఫలితాలని ఆశిస్తూ ఉన్నాడు. మీరు ఎలా ఫలిస్తారా? నేనెలా ఫలిస్తానా? మన కుటుంబాలు, మన జీవితాలు, మన సంఘాలు, మన సమాజము, దేశము, ప్రపంచము ఏ విధంగా ఫలితాన్నిస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు ప్రవక్తల్ని, ఆత్మీయ ఉపదేశకులిచ్చే దేవుని వాక్యాన్ని, దేవుని సేవకుల్ని, మిషనరీస్ని పంపిస్తే వారిని నిర్లక్ష్యం చేయకూడదనే దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. యేసుని తిరస్కరించడం అంటే దేవుణ్ణి తల్లాడిల్లని ప్రేమను తిరస్కరించడమే అని మనం గ్రహించాలి.
దేవునికి నమ్మకమైన సేవకులమైతే మన జీవితం ఫలవంతమై ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని రాజ్యంలో మనకున్న బాధ్యతను విస్మరించకూడదని, ఆయన మనకిచ్చిన ఆజ్ఞలను మనము వహించాలని, ఆయన మనకిచ్చిన ఆజ్ఞ ద్వారా సర్వలోకమునికి వెళ్లి సువార్తను ప్రకటించాలనే ఈ వాగ్దానాలని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. వాటిని మనం నిర్లక్ష్యము చేయకూడదని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఒకవేళ దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడిచ్చిన బలాన్ని బట్టి, దేవుడిచ్చిన ప్రతి విధమైన ఆ ఆత్మీయమైన లోకపరమైన ఆశీర్వాదాలను బట్టి మనం దేవుణ్ణి తిరస్కరిస్తే ఆయన మనల్ని తీసివేసి మరొకరికి దాన్ని అప్పగిస్తాడు. ఫలితం ఏమిటో తెలుసా? దేవుని వాక్యాన్ని నిర్లక్షించువారు ఆయన న్యాయ తీర్పుకు లోబడతారు. యేసుక్రీస్తుని తిరస్కరించి వారు శాశ్వత నాశనానికి వెళ్ళిపోతారు, పొందుతారు. దేవుని రాజ్యాన్ని గౌరవంగా స్వీకరించిన వారికి రక్షణ మరియు జీవము కలుగుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు తిరస్కరించిన రక్షణ అన్యజనులకు అప్పగించబడినది. నిజంగా మనము ఈ విధంగా రక్షణలోకి వచ్చామంటే అది ఇశ్రాయేలు ప్రజలు తిరస్కరించినప్పుడు దేవుడు యేసు ప్రభువుని తన కుమారుని, ప్రియ కుమారుణ్ణి మన కొరకు లోకంలోకి పంపి అన్యులందరికీ కూడా ఈ రక్షణ భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ప్రియమైన వారలారా, ఈ ఉపమానం మనకి ఏం బోధిస్తుందంటే చివరగా దేవుడిచ్చిన దీవెనలు ఉపయోగించుకోవాలి, క్రీస్తును గౌరవించాలి, వాక్యాన్ని వినాలి, ఆచరించాలి, అనేక మందికి పంచుకోవాలి. ఫలించే జీవితం మనం పొందాలి. ఇతరులను అనేక మందికి దేవుని పరిచయం చేయాలి. ఉపమానం ద్వారా దేవుడి ఉదయకాలం మనందరితో మాట్లాడేలాగున అనేక మందికి దేవుని సువార్తను మనం అందించబడేవారులాగా మీరు నేను ఉండాలని, ఈ ఉపమానాలన్నీ మన జీవితానికి మనం ఆపాదించుకొని అట్టి విధంగా మనం జీవించాలని కోరుతూ, ఈ వాక్యం మన జీవితంలో ఫలించాలని, మనము కూడా ఫలించేవారిగా ఉండాలని కోరుకుంటూ ఈ వాక్య భాగాన్ని దేవుని వినికిడిలో ముగిస్తూ ఉన్నాను. ఆమేన్, ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9408508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.